విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఇటీవలి యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి కనీస బోధనా ప్రమాణాల ముసాయిదా నిబంధనలు 2024ను తీసుకువచ్చింది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల పట్ల మరింత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కల్పించడం, నిబంధనలను సరళతరం చేయడం, ఏకరీతిగల విద్యా ప్రమాణాలు తీసుకురావడం, దేశీయ ఉన్నత విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడం వంటి బహుముఖ లక్ష్యాలతో ఈ నిబంధనలు రూపొందించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్, డీమ్డ్ ఉన్నత విద్యా సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దేశీయ ఉన్నత విద్యా సంస్థలు ఏ మేరకు ఈ సంస్కరణలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయో, వాటి వల్ల వనగూరే ప్రయోజనాలు, సవాళ్లు ఏమిటో ఇప్పుడు పరిశీలించాల్సి ఉంది. సమర్థత గల విద్యా సంస్థల కోసం ప్రతిపాదించిన ద్వివార్షిక ప్రవేశాలు విద్యార్థులకు సంవత్సరానికి 2 సార్లు విద్యా సంస్థలలో ప్రవేశం పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. విద్యా సంస్థలలో పరీక్షల ఆలస్యం వలన కానీ, వ్యక్తిగత మరే ఇతర కారణాల వలన కానీ ఏ విద్యార్థి అయినా విద్యా సంవత్సర ప్రారంభంలో ప్రవేశం పొందలేకపోతే అలాంటి వారికి ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుంది. దేశీయ ఉన్నత విద్యా సంస్థలలోకి విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడానికి ఈ చర్య ఉపయోగపడటమే కాక దేశీయ ఉన్నత విద్యా సంస్థలు మెరుగైన గ్లోబల్ ర్యాంకులు సాధించడంలో తోడ్పడుతుంది. అయితే ఉన్నత విద్యా సంస్థలు అందిస్తున్న ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు లేక సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ విధానం ఏ విధంగానూ ఉపయోగం కాదు అనే విమర్శ కూడా ఉంది. ముఖ్యంగా అధ్యాపకులపైన మరింత భారం పడే అవకాశం ఉంది. యూజీసీ ప్రతిపాదించిన వికేంద్రిత విద్యార్థి హాజరు విధానం వల్ల ఉన్నత విద్యా సంస్థల వారు అందించే ప్రోగ్రాంల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల హాజరు విధానాలు నిర్ణయించుకునే స్వాలంబనను పొందుతాయి. ఈ విధానం వ్యక్తిగత హాజరు కంటే అభ్యాస ఫలితాలకు ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచడంలో దోహదపడుతుంది. ఈ ప్రతిపాదన వినూత్నమైన బోధనా విధానాలకు వెసులుబాటు కల్పిస్తుంది. అంతేకాక ఆన్లైన్ కోర్సులు, ఇంటర్న్షిప్ వంటి ప్రత్యామ్నాయ అభ్యాస పద్ధతులకు పెద్దపీట వేస్తుంది. అయితే ఈ విధానం వల్ల విద్యా సంస్థల హాజరు విధానాల మధ్య సారూప్యత కొరవడి విద్యార్థులు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యే అవకాశమూ ఉంది. విద్యా సంస్థలు హాజరు విధానాలు అతి సులభతరంగానో లేదా బాగా కఠినంగానో రూపొందించి ఆ విధంగా విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే అవకాశం ఉంది. హాజరుకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల విద్యార్థుల అభ్యాసం, క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. యూజీసీ ప్రతిపాదిత బహుళ ప్రవేశ, నిష్క్రమణ విధానం విద్యార్థులకు నిర్దిష్ట దశల వద్ద ఒక ప్రోగ్రాం నుంచి నిష్క్రమించే అవకాశాన్ని కల్పించడమే కాక వారి వ్యక్తిగత, ఆర్థిక లేదా వృత్తిపరమైన అవసరాలను పూర్తి చేసుకున్న తరువాత కాలంలో తిరిగి ఆయా ప్రోగ్రాముల్లో ప్రవేశించేందుకు కూడా వీలు కల్పిస్తుంది. ఈ విధానం నిరంతర విద్యను ప్రోత్సహిస్తుంది. ఇది ముఖ్యంగా కార్మిక, పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనకరం. అయితే క్రెడిట్ బదిలీల నిర్వహణ, వివరమైన విద్యార్థి సంబంధిత రికార్డులను నిర్వహించటం, పాఠ్యాంశాలు ఏకరీతిన కొనసాగించటం వంటి అంశాలు పాలనా భారాన్ని పెంచుతాయి. గ్యాప్ తర్వాత విద్యార్థులను తిరిగి సంఘటితం చేయడం కష్టం కావచ్చు. దీనికి సరిపోయే సరిసమాన కోర్సులు, మరి ముఖ్యంగా నిష్ణాతులైన అధ్యాపకులను సమకూర్చుకోవడం తలకు మించిన భారం కాగలదు. భిన్న వ్యవధులు గల డిగ్రీ, పీజీ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టాలన్న యూజీసీ ప్రతిపాదనను ఓ ప్రగతిశీల చర్యగా చెప్పవచ్చును. 3 నుంచి 4 ఏళ్లు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు, 1 నుంచి 2 ఏళ్ల పీజీ ప్రోగ్రాంలను అందించడం ద్వారా విద్యార్థుల విభిన్న అకాడమిక్, ప్రొఫెషనల్, వ్యక్తిగత లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో, విద్యార్థుల విదేశీ కలలను సాకారం చేయడంలో ఉపయోగపడతాయి. 1 సంవత్సరపు పీజీ ప్రోగ్రాంలు త్వరగా ఉద్యోగం కావాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటాయి. ఈ విధానం విద్యార్థులు స్పెషలైజేషన్ ఎంచుకోవడంలో, బహుళ శాస్త్ర విద్యాభ్యాసం చేయడంలో, పరిశోధన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సహాయపడతాయి. అంతేకాక వృత్తి నిపుణులు, పార్ట్ టైం విద్యార్థుల వైవిధ్యమైన అవసరాలు తీర్చడంలో ఈ విధానం ఉపయోగపడుతుంది. అయితే ఈ భిన్న వ్యవధులు గల డిగ్రీలు ఉపయుక్తత ఎంత అన్నదానిపై పలు సందేహాలు ఉన్నాయి. తక్కువ వ్యవధి ప్రోగ్రాంలు తక్కువ కఠినంగా అనిపించవచ్చు. ప్రత్యేకంగా ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాల వల్ల వాటిని ఎంచుకున్న విద్యార్థులకు నష్టాన్ని కలిగించవచ్చు. భిన్న వ్యవధులు గల డిగ్రీ, పీజీ ప్రోగ్రాంలు ప్రారంభించడానికి ముందు తగిన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. సిలబస్ తయారు చేయడంతో పాటు క్రెడిట్స్ వ్యవస్థను రూపొందించడం, అధ్యాపకుల పనిభారం సర్దుబాటు చేయడం జరగాలి. ఏ విద్యార్థి అయినా ఏకకాలంలో 2 యూజీ లేదా పీజీ డిగ్రీలు చదివే సదవకాశాన్ని యూజీసీలో ప్రతిపాదించింది.
ఈ విధానం బహుళ శాస్త్రాలు, నైపుణ్యాలను కలుపుకుంటూ విద్యార్థుల జ్ఞానంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. గ్రామీణ, దూర ప్రాంతాల విద్యార్థులకు పని చేసుకుంటూ చదువుకునే వారికి ఇది అత్యంత ఉపయోగకరం. అయితే 2 డిగ్రీలు ఏకకాలంలో చేయటం వల్ల విద్యార్థి ఏ డిగ్రీలోనూ సమగ్రమైన విజ్ఞానాన్ని, కావలసిన నైపుణ్యాన్ని సంపాదించడం సాధ్యం కాకపోవచ్చును. విద్యా సంస్థల నిర్వాహకులకు ఈ విధానం అమలు పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఒక ప్రోగ్రాం ప్రధాన సబ్జెక్టులో 50% క్రెడిట్లను సంపాదించడం విద్యార్థులకు తప్పనిసరి చేస్తూ మిగిలిన క్రెడిట్లను నైపుణ్య కోర్సులు, అప్రెంటిస్షిప్, శిక్షణ, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడానికి అనుమతించే ఈ యూజీసీ ప్రతిపాదన సరళమైన విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఈ ప్రతిపాదన విభాగ నైపుణ్యంతో పాటు అంతరశాఖ విద్యను సమతుల్యం చేస్తూ విద్యార్థులకు సమగ్రమైన జ్ఞానంతో పాటు విస్తృత నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు వీలు కల్పిస్తుంది. అయితే ప్రధాన విభాగంలో క్రెడిట్లను 50% పరిమితం చేయడం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి రంగాల్లో నైపుణ్యతను తగ్గించే అవకాశం ఉంది. ఇటువంటి సరళమైన విధానాన్ని అమలు చేయడం కోసం మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల శిక్షణ, పరిశ్రమ సహకారంలో గణనీయమైన పెట్టుబడులు అవసరం. విద్యా సంస్థల మధ్య ఏకరీతిన నాణ్యత, ప్రాముఖ్యతను నిర్ధారించడం, క్రెడిట్ బదిలీలను నిర్వహణ, పాఠ్య ప్రణాళిక అనుసంధానం పెను సవాళ్లుగా మారతాయి. యూజీసీ ప్రతిపాదించిన ఈ ప్రగతిశీల సంస్కరణలు నిస్తేజంగా ఉన్న దేశీయ ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఉన్నత విద్యలో మౌలిక వసతులను అభివృద్ధి చేయకుండా, అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులను నియమించకుండా, టెక్నాలజీ వినియోగాన్ని పెంచకుండా, పరిశ్రమకు కావాల్సిన అంతర్జాతీయ ప్రమాణాల కరికులంను అభివృద్ధి చేయకుండా, నూతన ఆవిష్కరణలకు దిశానిర్దేశం లేకుండా ఇటువంటి సంస్కరణలు ఎన్ని తీసుకువచ్చినా తర్వాతి సవాళ్లను అధిగమించడం కష్టమవుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.